అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ సిపిఐ కార్యాలయంలో మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జిల్లా కార్యదర్శి మందా స్వరూపరాణులు ఆధ్వర్యంలోని జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు విద్యారంగంలో, వైద్య రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ముందున్నారని, రక్షణ రంగం, విమానయాన రంగం, అంతరిక్ష రంగం, షిప్పింగ్ వంటి రంగాలలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. వివక్ష లేని సమాజం కోసం జాతీయ మహిళా సమైక్య పోరాటం చేస్తున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా కూడా రాజకీయ రంగంలో మహిళా ప్రాతినిధ్యం నామమాత్రమేనని, ఇప్పటికైనా రాజకీయ పక్షాలని పార్లమెంటు ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధించగలుగుతామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళలు సంబరాలు తీసుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికే విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, విమాన రంగంలో కావచ్చు, నేవీలో కావచ్చు, పోలీస్ రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, ఇలా అనేక రంగాల్లో ఇలా మహిళలు దాంట్లో చేరి తమదైనటువంటి బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు ఉన్నటువంటి పాలకులు ఏదైతే దేశంలో పాలన చేస్తున్నటువంటి బీజేపీ ఉన్నదో, ఇలా దేశంలో హింస పెరిగిపోతా ఉన్నా, అత్యాచారాలు పెరుగుతూ ఉన్నా, తామేది మాకేది పట్టినట్టుగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్నట్టు క్లియర్గా కనబడతా ఉన్నది. ఏదేమైనా కానీ మహిళలు వారి సమస్యల పైన ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఏదైతే రాజకీయ రంగంలో ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మహిళలకు 33% పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా, అదేవిధంగా NFIWగా కోరుకుంటా ఉన్నాం. జరుపుకుంటా ఉన్నాము. అందులో భాగంగానే మన సిపిఐ పార్టీలో చేసి NFIW మహిళా సంఘం ఇవాళ జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ ఆఫీసులో మనం చూస్తూ ఉన్నాం, మహిళలకి సమాజంలో సగ భాగమైన మహిళలకు ఎలాంటి గుర్తింపు, గౌరవం లేదు. ఈరోజు చెప్తా ఉన్నారు, మహిళలకు మేము మస్తు గుర్తింపు ఇస్తూ ఉన్నాం, మేము పెద్ద పెద్ద పీటలు వేస్తూ ఉన్నామని. కానీ వాళ్ళు మాటల వరకే కానీ చేతల్లో మాత్రం నిరూపించడం లేదు. రాజకీయ రంగంలో 33% రిజర్వేషన్ అని చెప్పడం జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిండు కానీ అది బిల్లు మాత్రం పెట్టలేదు. అది ఏం చేసినా కమ్యూనిస్టుల గీతా ముఖర్జీ గారి త్యాగాల వల్లనే 33% రిజర్వేషను అని ఆ మాత్రం అమల్లోకి అయితే వచ్చింది. అది ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఇప్పటికైనా పాలకులు, కేంద్రంలో ఉన్న పాలకులు మహిళలను అర్థం చేసుకొని రాజకీయ రంగంలో తప్పకుండా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి NFIW మహిళా సంఘాలు